కాంతులతో ప్రకాశించే శంఖం అది విజయానికి సంకేతం. శంఖం నుండి వెలువడే రవం విజయ శంఖారావం అవుతుంది. విజయానికి నాంది పలుకుతుంది. శంఖం ఉన్న చోట, చంద్రుడు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. చంద్రతత్వం శంఖంలో ఉన్నందువలన శంఖం ఉన్న ఇంట శ్రీ మహాలక్ష్మితో పాటుగా సర్వదేవీ దేవతలు అక్కడ కొలువుదీరి ఉంటారు. శంఖం హరిహరులకు ఏకత్వ తత్వానికి ప్రతీక, త్రిమాతలకు ప్రీతికరమైనది. అందుకే సమస్త దేవతల చేతులలో ఇష్టంగా ఇమిడిపోయింది శంఖం. దేవదానవులు మందర పర్వతాన్ని క్షీరసముద్రంలో చిలుకుతున్నప్పుడు ముందుగా శంఖం పుట్టడం, దీనిని శ్రీ మహావిష్ణువు తన దక్షిణ హస్తంతో ప్రేమగా స్వీకరించడంతో ఈ శంఖానికి దక్షిణావృత శంఖంగా పేరు వచ్చింది. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించటం, ఈమెను కూడా శ్రీ మహావిష్ణువు స్వీకరించటం జరిగింది. ఇందువలన సర్వశుభాలు సమస్త విజయాలు కోరుకునేవారు విధిగా శంఖాన్ని తమ తమ గృహాలలో ఉంచాలి అనే పరమార్థ సత్యాన్ని అందరికీ తెలియపరిచి వాటికి ప్రత్యేక దక్షిణావృత శంఖ పూజలు చేసి కులమత రహితంగా సమస్త సమాజానికి అందిస్తున్నారు ప్రముఖ కేరళ సంఖ్యాశాస్త్రవేత్త గురువర్యులు జేకేఆర్ గారు. వీరు కేరళలో చాలా కాలం ఉండి నేమాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ, జేమాలజీ, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం లాంటి వివిధ శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసి వీటి ఆధారంగా ఎంతో మంది జాతక సమస్యలు పరిష్కరించి వారి జీవన గమనానికి బంగారు బాటలు వేసిన సమాజ శ్రేయోభిలాషి జేకేఆర్ గారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దక్షిణావృత శంఖ పూజలు జరుపుతూ అతి కొద్ది కాలంలో ఎందరో సమస్యలకు సునాయాస పరిష్కారాలు అందించి అందరి అభిమానాన్ని మరెందరో ప్రముఖుల చేత ఘన సన్మానాలు స్వీకరించారు గురుదేవులు జేకేఆర్ గారు. రాష్ట్రంలో ఎవరు కోరినా వారి సమిష్టి ఆహ్వానం మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి దక్షిణావృత శంఖ పూజలు నిర్వహిస్తూ వారి వారి ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, ఉద్యోగం, వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో అనుకూలమైన ఫలితాలను అతి తక్కువ వ్యవధిలో అందించటమే కాక ఆరోగ్యం, భార్యాభర్తల అన్యోన్యతను తమ దక్షిణావృత శంఖ పూజల ద్వారా అందించి అందరికీ అభిమాన పాత్రులయ్యారు. శివకేశవులకు ప్రతీక, త్రిమాతలకు ప్రీతికరమైన ఈ దక్షిణావృత శంఖం ఉన్న చోట లక్ష్మీ కటాక్షం, సర్వదేవతా అనుగ్రహంతో పాటుగా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి లభించడమే కాక ఏలినాటి శని, రాహు, కుజ దోషం, సర్వగ్రహ, వాస్తు, కాలసర్ప, నాగదోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. ఇంతటి సర్వోన్నత మహిమాన్విత దక్షిణావృత శంఖ పూజల ద్వారా అందరికీ అవశ్యంగా శుభాలను, ఇష్టకామ్యాలను సిద్ధింపచేయాలనే సత్సంకల్పంతో సర్వ సమాజ శ్రేయస్సు కాంక్షించి ఈ పూజలు చేస్తున్నారు జేకేఆర్ గారు. శ్వేతాంబరాలు ధరించిన దంపతులు మరియు విడివిడిగా మరెందరో భక్తులు గురువర్యులు తమకు అందించిన పూజా ద్రవ్యాలు, దక్షిణావృత శంఖం తమ ముందు ఉంచి గురుదేవుల సూచనలు పాటిస్తూ అర్చక స్వాముల సహకారంతో దక్షిణావృత శంఖ పూజలను ఎంతో విశేషంగా చేస్తున్నారు. కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు జేకేఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఎంతో విశేషంగా అందరి చేత జరిపిస్తున్న దక్షిణావృత శంఖ పూజ విశేషాలను ఇప్పుడు నేత్రపర్వంగా తిలకిద్దాం.
గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే అచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని ఆడరే. శ్రీ దక్షిణావృత శంఖము అనే పూజని ప్రారంభించదలిచాం. ఇది రెండోసారి చేశాము. ఈ దక్షిణావృతం శంఖం యొక్క మహత్యం ఏమిటంటే, సాక్షాత్తు క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనము చేస్తూ ఉండగా విజయధ్వనితో ఆవిర్భవించింది ఈ శంఖము అని మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి అప్పుడు వెంటనే ఆయన యొక్క దక్షిణాయక హస్తముతో ఈ శంఖమును స్వీకరించుట చేత దక్షిణావృత శంఖమని ఆ పేరు వచ్చినది. ఎవరైతే ఈ దక్షిణావృత శంఖాన్ని వారి ఇంటి వద్ద అయితే పెట్టుకున్నారో వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎందుకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది? ఈ దక్షిణావృత శంఖము అనేది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి సహోదరుడిగా మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. ఎలా సహోదరుడయ్యాడు అనంటే, క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టింది దక్షిణావృత శంఖము. ఆ తర్వాత ఐరావతము, పద్మములలో సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. కాబట్టి ఒక తల్లి గర్భములో గనక ఇద్దరు పుట్టినట్లయితే వాళ్ళు సహజనులు అవుతారు, అన్నదమ్ములు, సోదరి సోదరుడు అవుతారు. అదే విధంగా దక్షిణావృత శంఖము అనేది అన్నయ్యగా లక్ష్మీదేవికి మన ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల ఈ విష్ణుమూర్తి ఆయన యొక్క దక్షిణ హస్తంలో స్వీకరించి దానికి చాలా ముఖ్య పాత్ర ఇచ్చినాడు. మన రెండు హస్తములలో ముఖ్యమైన హస్తము ఏది అనంటే, మనందరం సహజంగా కుడి చెయ్యనే చెబుతాం. కానీ ఎడం చెయ్యి కూడా అంతకన్నా ఇంపార్టెంట్ అయినప్పటికీ కుడి చెయ్యి అనేది ముఖ్య కార్యములు, ఏదైనా మంచి కార్యములు చేయడానికి మనం దాన్నే ఉపయోగిస్తాం. అటువంటి హస్తముతో ఇది స్వీకరించుట చేత దీనికి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో విష్ణుమూర్తి మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ దక్షిణావృత శంఖము ఎవరింటి వద్దనైతే కొలువై ఉంటుందో వారికి భార్యాభర్తలు ఇద్దరు ఎవరు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా కొలువై ఉంటారు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ దక్షిణావృత శంఖాన్ని అమావాస్య రోజు అంటే దీపావళి అమావాస్య గాని, అలాగే మకర సంక్రాంతి రోజు కానీ, అక్షయ తృతీయ రోజు కానీ, అంటే అన్ని కూడా ఆ శ్రీ జగన్మాత ఆ మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజులు. అటువంటి రోజుల్లో ఈ శంఖాన్ని ఎవరైతే తీసి పూజ చేస్తారో వారి ఇంటి వద్దన సాక్షాత్తు ఈ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే లోక కళ్యాణార్థం ఏమిటి అని సందేహం కలగవచ్చు. ఈ యొక్క శంఖము ఎవరింటి వద్దనైతే ఉంటుందో ఆ పరిసర గ్రామాలు కానీ, ఆ పరిసర ప్రాంతాలు కానీ సస్యశ్యామలమవుతాయి. ఎందుకని అనగా, మనకి శంఖములోని తీర్థము అంటే మామూలుగా తీర్థం ఇస్తే కాదు, శంఖ తీర్థమే ముఖ్యమైనది, ప్రాముఖ్యం అని చెప్పి మనకి ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. అలాగే శ్రీమన్నారాయణుడు కానీ, అలాగే ఈశ్వరుని కానీ శంఖముతో గనక అభిషేకించినట్లయితే కోరిన కోర్కెలు తీర్చుతానని స్వయంగా ఈశ్వరుడే స్కందునికి చెప్పినట్టుగా స్కంద పురాణంలో ఉన్నది. కాబట్టి అంతటి పవిత్రమైన ఈ శంఖానికి ఈ రోజు మనం పూజ ఆరంభించాం. అలాగే ఏ గ్రామంలో అయితే పూజ జరుగుతుందో ఆ గ్రామం సస్యశ్యామలం అవుతుంది, వర్షాలు సకాలంలో పడతాయి. అలాగే అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అందువల్ల దీనిని ప్రతి ఏరియాలో, ప్రతి ఊరిలో కూడా ఈ దక్షిణావృత శంఖ పూజ చేయాలని సంకల్పం తీసుకుని మొట్టమొదటిసారిగా మన 14వ తారీఖున ఇక్కడ చేయడం జరిగింది. మరలా ఈ రోజు మాఘ పౌర్ణమి, మహా ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు, దివ్య లగ్నంగా మరలా గుడివాడలో చేయాలి.
చేయాలనే సంకల్పంతో మరలా ఈ రోజు ఇక్కడ ఆరంభించాం. కాబట్టి ఇది ఆరంభము మాత్రమే, అంతము కాదు. ఇంకా అన్ని ఏరియాల్లో కూడా ఈ దక్షిణార్థ సంఘం పూజలు జరుగుతాయి. హరి హరి జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నమో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదా మోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చ. యాక్చువల్గా మా బావమర్ది పని మీద జేకేఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఏ ఉద్యోగం చేయక ఖాళీగా ఉంటాడు, వ్యాపారం చేద్దాం ఉద్యోగం చేద్దాం అనే ఉద్దేశంతో తిరుగుతున్నాడు. నేను ఎవరో చెప్తే జేకేఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. మా బావ ఆయనకి జేకేఆర్ గారు చెప్పించేశాడు. ఆయన కొద్దిగా పేర్లో కరెక్షన్ ఇచ్చి మంత్రాలు చదువుకోమని రోజు పేర్లు రాసుకోమని చెప్పారు. అది చేసిన తర్వాత ఆయనకి ఫలితం కనబడింది. నాకు కొద్దిగా నమ్మకం కలిగి నేను కూడా నా జాతకం చూపించుకున్నాను. చూపించుకున్న తర్వాత నాలో కూడా ఉన్న ప్రాబ్లం ఆయన నేను చెప్పకుండా ఆయన చెప్పారు. ఏమంటే మాది మా ఇంట్లో వాళ్ళు మా పిల్లలందరికీ చూపించుకున్నాను. ఆయన చెప్పించిన కాడి నుంచి ఆయన చెప్పినట్టు చేస్తున్నాను. అంతా బాగుంది. అందరూ కళ్ళు మూసుకొని ప్రశాంత చిత్తంతో ఇప్పుడు గణపతి తాళాన్ని చేద్దాం. గణిత పని పని మణి గణకి గణై రరును నిజ తను రవి తవదన తత తలుటి తడి కొలకల వినదో గణపతి రవి మతమి హరిష తనుహు లంబోధర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేత సుశృంగం తేన సుహస్తం ప్రీతత సఫలి ఫలం నాగత్రయయుత నాగ విభూషణ నానా గణపతితం తత్తం నానా గణపతితం తత్తం నానా గణపతితం అగణిత పణి పణి మణి గణ కిరణై రరులు నిజ తను రవి తవదన తట తలుటి దని కొలకల వినదో గణపతి రవి మతమి హరిష తను లంబోదర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం. జై భోలో గణేష్ మహారాజ్ की जय भोलो गणेश महाराज की जय भोलो गणेश महाराज की సర్వగ్రహ దోషాలను నివారించి సమస్త శుభాలను ప్రసాదించే దక్షిణావృత శంఖ పూజలు సమిష్టిగాను లేదా వ్యక్తిగతంగాను చేయాలని కోరుకునే ఏ ప్రాంతం వారైనా సరే గురువర్యులు జేకేఆర్ గారిని సంప్రదిస్తే వారు అక్కడకు అరుదించి మహిమాన్వితమైన దక్షిణావృత శంఖ పూజలు చేయగలరని తెలియజేస్తున్నాం. వివరాలకు సంప్రదించండి 8858999935 7207943999. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం
शान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् అసలు ఈ దక్షిణారూపం యొక్క శంకు యొక్క పుట్టుక ఏమిటి అని ఇందాక మనం క్షుణ్ణంగా చెప్పాం. క్షీరసాగర మథనం జరుగుతూ ఉన్న సమయం, ఆ సమయంలో ముందుగా మంగళ వాద్యములతో రణధ్వనులు చేస్తూ ఈ యొక్క శంఖం ఉద్భవించిందంట. పరబ్రహ్మైనటువంటి వాడు ఆయనకి సహాయార్థము ఈ విష్ణుమూర్తిని సృష్టించాడంట. ఆ సృష్టికర్త విష్ణుమూర్తి సృష్టించినప్పుడు 4 చేతులతో, అంటే ఆయన జననం కలిగినప్పుడు విష్ణుమూర్తికి 4 హస్తములు ఉన్నవి. అయితే ఎటువంటి ఆయుధాలు లేకుండా ఆయన జననం జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. సరే, మరి ఆయుధాలు లేకుండా మనిషి వాళ్ళ మనుగడ కష్టం కదా. ఆ మహానుభావుడు లోక కళ్యాణార్థం ఉద్భవించిన ఆ శ్రీమన్నారాయణుడు మహావిష్ణుమూర్తి ఆయుధాలు కావాలి. అప్పుడు మళ్ళా పరమాత్మను వేడుకున్నా అంటే, అయ్యా నాకు జననించావు, నా మార్గం ఏమిటో తెలియచేయి, నాకు ఏమి సహాయం కావాలి, నన్ను ఎవరైతే నీ యొక్క కార్యానికి నన్ను ఉపయోగించడానికి, నాకు సహాయం చేయడానికి కావలసిన ఆయుధాలు ఇమ్మని ప్రార్థన చేశారంట విష్ణుమూర్తి ఆ యొక్క పరమాత్మని. అప్పుడు ఓం అనే ఒక శబ్దం వినపడిందంట, ఓంకార నాదము. ఆ ఓంకార నాదము నుంచి ఆ శబ్దం వినపడినప్పుడు ఆ శబ్దంలో నుంచే పుట్టింది ఈ యొక్క శంఖము అని చెప్పి ఆ పరబ్రహ్మ చెప్పారు. వెంటనే ఈయనొక్క కుడి చేతుల్లోకి చేరింది అని చెప్పి ఒక ఇతిహాసంలో తెలియజేయడం జరిగింది. ఎడమ చేతిలో విష్ణు చక్రము, కుడి చేతి యందు సాక్షాత్తు ఆ యొక్క దక్షిణార్థ శంఖం. దక్షిణార్థ శంఖం అనేది దక్షిణ హస్తంలో చేరింది కాబట్టి దక్షిణార్థ శంఖం అయింది. అంతకు ముందు దాని పేరు శంఖము మాత్రమే. ఓకే, ఆ తర్వాత ఇంకొక హస్తములో పద్మము, మరొక హస్తములో గదము. విష్ణుమూర్తికి 4 బాహువులతో కలిగి ఉంటాడనే సత్యం అందరికీ తెలుసు. ఈ యొక్క 4 చేతుల యందు 4 ఆయుధములు, ఈ 4 అని అర్థం. ఈ యొక్క విష్ణుమూర్తిలోని 4 హస్తములలో గల 4 గల ప్రీతికరమైన ఈ దక్షిణార్థ శంఖము అనే దానిని మనం ఈ రోజున పట్టుకున్నాం, ఈజీగా మన యొక్క సమస్యని నెరవేర్చుకోవడానికి. ఓకే, ఇది ఈ యొక్క దక్షిణార్థ యొక్క శంఖు పుట్టుక. ఈ క్షణం ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? శివనామము, అలాగే విష్ణునామము, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, 3 అష్టోత్తరాలు చేసుకుని ఈ ముగ్గురిని పిలిచాం ఇక్కడికి. ఇప్పుడు దక్షిణార్థ శంఖాన్ని పిలుద్దాం. ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ ఆయన యొక్క మంత్ర శరణ ఘోషతో ఆయన పిలిచి ఇప్పుడు ఆ మంత్రాన్ని అందరూ కూడా 108 పర్యాయాలు చేయాలి. ఈ 108 సార్లు కూడా కళ్ళు మూసుకుని ప్రశాంత చిత్తముతో మీరు ఈ యొక్క పూజ చేయాలి. సాక్షాత్తు మీరు భగవంతుని ఎదురుగా ఉన్నారు. ప్రశాంత చిత్తముతో ఈ మంత్రాన్ని నేను పలికినట్లుగా మీరందరూ కూడా పలకండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ముందు మీ సంకల్పాలు చెప్పుకోండి. ఏ కోరిక చేతనైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో ఆ కోరిక చెప్పుకుని ఇప్పుడు మనం మూలమంత్రం చేద్దాం. నా ఈ కోరిక ఈ పూజ అనంతరం తీరాలి అని సంకల్పం చేసుకోండి. ఓం శ్రీం లక్ష్మీ సహోదరాయ శ్రీ దక్షిణామృత శంఖాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ సహోదరాయ దక్షిణామృత శంఖాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ సహోదరాయ శ్రీ దక్షిణామృత శంఖాయ నమః. నా పేరు ఊరడి సత్యనారాయణ, హైదరాబాద్ నివాసిని. నేను గత 20 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారము, గత 3-4 సంవత్సరాల నుండి వ్యాపారంలో అనేకమైన ఒడిదొడుకుల వలన నష్టాలలో కూరుకొని అప్పుల పాలయ్యాను. ఉన్న కట్టిన ఇల్లు అటువంటిది కూడా అమ్ముకోవాలనే ఆలోచనతో సంవత్సరం అంతా ప్రయత్నం చేసిన, అయినా ఇల్లు అమ్ముడు పోలా.
చివరికి రోజు మాదిరిగానే ఓ రోజు